ప్రపంచ వార్తలను మీకు కేంద్ర ప్రభుత్వం వెంటనే 42% బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం 42% బీసీ బిల్లును బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క బంధుకి బీజేపీ రాష్ట్ర పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఉదయం 6 గంటల నుండే హైదరాబాద్ లో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం గౌరవనీయులు వీరరాజేంద్ర గారు కావచ్చు, బీసీ నాయకులు గోడ నరసింహగౌడ్ గారు కావచ్చు, ఇతర పెద్ద నాయకులందరూ కూడా ఈ 42 రిజర్వేషన్ సంబంధించి కార్యక్రమానికి పూర్తి మద్దతు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖలో 27% మంది బీసీ మంత్రులు చేసిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ఇందాక పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ 42 రిజర్వేషన్ ప్రకటించిన మరుక్షణమే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పూర్తి మద్దతు తెలియజేశారు. కానీ చట్టాలు అనేవి కులాలకు సంబంధించి తెలంగాణలో ఒక విధంగా ఉంటాయి, కర్ణాటకలో ఒక విధంగా ఉంటాయి, మహారాష్ట్రలో ఒక విధంగా ఉంటాయి. రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఇక్కడ బీసీలో ఉన్న వాళ్ళు మహారాష్ట్రలో ఓసీ ఉంటారు, కర్ణాటకలో ఇంకో క్యాస్ట్లో ఉంటారు. కాబట్టి రిజర్వేషన్ సంబంధించి రాష్ట్రాలకు కొన్ని పరిమితులు, కొన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన 42 రిజర్వేషన్ ని మొదటగా స్వాగతించింది బీజేపీ పార్టీనే. అందుకే ఇవాళ పార్టీలు వైరుధ్యాలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా సరే అత్యధిక శాతం జనాభాలో బీసీలు ఉన్నారు. కాబట్టి వారికి ఇవాళ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తి మద్దతు తెలియజేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మా పార్టీ ఇవాళ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క బంధు కార్యక్రమానికి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. కాబట్టి మేము మా టౌన్ ప్రెసిడెంట్ రాపాక రమేష్ గారి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. చట్టపరంగా ఇలా అది హైకోర్టులో విచారణలో ఉంది. కొంతమంది బీసీకి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టుకి ముందే పోతే సుప్రీంకోర్టు మొట్టికాయలు కొట్టి అది హైకోర్టులో విచారణ ఉండగా మీరు సుప్రీంకోర్టుకి ఎట్లా వస్తారు, హైకోర్టులో చేరిన తర్వాత సుప్రీంకోర్టు తెలుసుకోవాలని చెప్పారు. చట్టానికి మనం ఎంతమంది ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులందరూ కూడా పార్టీలో ఉన్నా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సభ్యులు అందరూ పాల్గొన్నా సరే దానికి చట్టం రూపొందించాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే మనకు కొన్ని వేల దండాలు, కొన్ని వందల ప్రాణాలు పైన పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. కాబట్టి ఇవాళ బీసీ రిజర్వేషన్ అమలు కావాలన్నా దానికి చట్టబద్ధత కావాలి. చట్టబద్ధత కావాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మనం పనిచేస్తేనే చట్టబద్ధత వస్తుంది. కాబట్టి మనకు చిన్న చిన్న పొరపచ్చలున్నా ఖచ్చితంగా 42 రిజర్వేషన్ అమలు కోసం ఈ బీసీ సంక్షేమ సంఘం మరియు మిగతా ఎస్టీలు గాని ఎస్సీలు గాని అందరూ మద్దతిచ్చి ఈ యొక్క కార్యక్రమానికి ముందు కూడా జరగబోయే పోరాటంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మా పూర్తి మద్దతు ఉందని తెలియజేస్తున్నాం. కొంతమంది మన వాయిస్ వినిపించారు జనాల్లోకి. జై బీసీ, జై బీసీ. ఈరోజు ఈ బంధు కార్యక్రమానికి మద్దతు ప్రకటించినటువంటి వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వం వస్తే మేము పెడతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మన బీసీలు ఎంతమందో తెలియకుండానే 42% ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పింది. అదే 42% ప్రకటించింది. కానీ చట్టపరంగా ఎప్పుడైతే ఆ రిజర్వేషన్ అనేది అమలవుతుందో, రాజ్యాంగం మారిస్తేనే అది అమలవుతుంది అనే విషయం మనం ఇక్కడ జిల్లా స్థాయి నాయకులు మనందరికీ తెలుసు. అట్లాంటిది రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకు, సీఎం గారికి, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులకు తెలీదా? మనం చిన్న నాయకులం, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మనకే తెలిసినప్పుడు వాళ్ళకి తెలీదా? అంటే తెలిసి కూడా తప్పు చేశారా బీసీల్ని మళ్లీ అణగార్చాలనే ఉద్దేశంతో అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అంతేకాకుండా చట్టపరంగా తీసుకుంటేనే మనకు విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు లబ్ధి అనేది బీసీలకు జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం మాత్రమే బీసీ బిల్లును ప్రవేశపెట్టిండ్రు. కానీ ఈ బిల్లు ద్వారా మనకు జరిగేది ఏమీ లేదు.
జరిగినప్పుడు మాత్రమే మన బీసీలకు న్యాయం జరుగుద్ది. అదే విధంగా ఈ 42% ఏదైతే ప్రవేశపెట్టిండ్రో దీన్ని మనం అడగపోయినా ప్రవేశపెట్టిండ్రు. కానీ అది అయ్యే విధంగా ఢిల్లీ వరకు వెళ్ళైనా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఫైట్ చేయాలి. ఇక్కడ ఇంతమంది ఇన్ని నాయకులు, ఇన్ని పార్టీల నాయకులు అందరూ పార్టిసిపేట్ చేసిండ్రు. కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మా పార్టీ నుంచే కదా బిల్లు ఇవ్వాల్సిందని బీజేపీ వాళ్ళు ఆలోచన చేయాలి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఏదైతే ఉందో అది చట్టపరమైనది కాదు కాబట్టి కోర్టులో బిల్లు ఆగింది. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరం నెక్స్ట్ బీసీ ఉద్యమం కోసం, ఎందుకంటే ఒక్కరోజు మనం ధర్నా చేస్తేనో బంద్ చేస్తేనో బీసీ బిల్ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మేము ఇంతమంది బీసీలు ఉన్నాం, 60% పైన ఉన్నటువంటి బీసీలు కనీసం 42% రిజర్వేషన్ కి నోచుకోవట్లేదు ఈ రోజు. అట్లాంటిది మనం అందరం కూడా పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేసి సీఎం గారికి పంపించాలి. ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ కార్డు రాసి మేము బీసీలం ఒక రోజు మనమే మన పాల్వంచి నుండే మొదలు పెడదాం ఈ ఉద్యమం అనేది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు రోజు తెలుస్తుంది, మీరు అర్థం చేసుకోవాలి, చూసి వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఈ యొక్క బంద్కి మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ రోజున దేశంలో ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణన చేసి ఇవాళ బీసీకి 42% ఇవ్వాలని చెప్పి చట్టసభల్లో బిల్లు పెట్టి ఇవాళ తన చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంది. మరి ఏది ఏమైనా సరే బీసీలకి 42% చట్టపరంగా ఇచ్చిన తర్వాత ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని ఒక దృఢ నిశ్చయంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా ధర్నా చేసింది. అదేవిధంగా కోర్టులు కూడా హైదరాబాద్ కోర్టుకు వెళ్ళినా సరే ఎదురు ఫలితం వచ్చింది, అయినా సరే ఢిల్లీ వెళ్ళినా అక్కడ ఎదురు ఫలితం వచ్చింది. మరి ఇక్కడ గల్లీలో బీజేపీ మేము బీసీ బిల్లుకు మద్దతు అని చెప్పి ఇవాళ గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర ఈ బిల్లుని ఆమోదించకుండా నిలుపుదల చేస్తా ఉందని చెప్పి బీసీ సోదరులందరూ కూడా, ముఖ్యంగా బీసీ సోదరులందరూ కూడా దీని గురించి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈ ఒక్క రాష్ట్రంతో ఆగదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 42% వచ్చే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో ఈ యొక్క ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరిచి ఏదైతే బీసీలు అత్యధిక శాతం ఈ దేశంలో ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క మద్దతుకి కొత్తగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఒక్క పూట పనిచేయండి. మాకు తెలుసు మీ బాధలు ఎల్లుండి పండుగ ఉంది, అయినా సరే ఒక పూట బీసీ సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వాలని పేరు పేరున వ్యాపార సోదరులందరినీ కోరుకుంటూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కార్మికులు, రైతులు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో భారత్ గౌరవ యాత్రలో మన ప్రియతమ నాయకులు గౌరవనీయుల పెద్దలు రాహుల్ గాంధీ గారు యువ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయ పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ మొత్తం ఆమోదం తెలిపి మరి ఏదైతే కామారెడ్డిలో జరిగినటువంటి భారీ దండి కేంద్ర ప్రభుత్వం వెంటనే 42% బీసీ బిల్లును, కేంద్ర ప్రభుత్వం 42% బీసీ బిల్లును